నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి పాయింట్ మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అది ముందుకెళ్ళినాక మీకే తెలుస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి. మానవాళి మనుగడకు ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాని మనం ఏంటంటామో, దాన్ని మానవ సంబంధాలతో లింక్ చేయడానికి, అనుసంధానం చేయడానికి అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక సమిట్ను ఈ మధ్యనే నిర్వహించింది. ఆ సమిట్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 పేరుతో భారతదేశం హోస్ట్ చేసి అనేక దేశాల అధినేతలని, ప్రతినిధుల్ని దానికి ఆహ్వానించింది. చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి దేశాధినేతలతో పాటు టెక్ దిగ్గజాలు, అలాగే యువ శాస్త్రవేత్తలు అనేక మంది హాజరయ్యారు. వాళ్ళు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేయడంతో పాటు ఆయా సంస్థలు సాధించిన ప్రగతిని, ఈ ఏఐ రంగంలో సాధించిన ప్రగతిని ప్రసంగాల రూపేణ ప్రదర్శించారు. అలాగే అవి ప్రజల్లో ముఖ్యంగా అక్కడికి వచ్చిన ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమాల్లో కూడా మంచి స్ఫూర్తిని నింపి వాళ్ళలో ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి చాలా సంతోషంగా, ఎందుకంటే కొన్ని దేశాలు ఇప్పటికే ఇలాంటి సదస్సులు నిర్వహించాయి, సమిట్లు. భారతదేశానికి అవకాశం వచ్చింది. అందుకే ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా, ఆసియా నుంచి, ఆఫ్రికా నుంచి, యూరోప్ నుంచి, చాలా దేశాల నుంచి పెద్ద పెద్ద ప్రముఖులు ఈ సమిట్కి వస్తారని భావించారు కనుక ప్రధానమంత్రి సాక్షాత్తు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. చాలా గొప్ప ప్రయత్నం అని చెప్పి అందరూ ప్రశంసలు అందించారు. వచ్చిన వాళ్ళలో కేవలం ప్రసంగాలతో సర్దిపుచ్చుకోకుండా వాళ్ళ ఆవిష్కరణలు ప్రదర్శించడానికి అంత పెద్ద ప్రాంగణంలో, దానికి భారత్ అని కూడా పేరు పెట్టారు, భారత ప్రాంగణం అని, భారత్ అవెన్యూ లాగా. సో దాంట్లో స్టాల్స్ పెట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక స్టాల్ పెట్టుకుని ఆ దేశం తాలూకు లేకపోతే ఆ సంస్థ తాలూకు గొప్పతనాన్ని చేయటం. మన దేశం నుంచి కూడా ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా చాలామంది అక్కడికి అటెండ్ అయ్యారు. ఆ సంస్థలు తీసుకొచ్చిన తాలూకు తమ ఉత్పత్తుల్ని లేకపోతే ఆవిష్కరణల్ని పెట్టుకోవడానికి అక్కడ పెద్ద పెద్ద వెన్యూస్ లాంటివి, అంటే వాటిని స్టాల్స్ అంటాం కదా, స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఊహించిన దానికంటే అంటే చాలా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే అంత ప్రచార ఆర్భాటం లేకుండా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం కనుక తక్కువ మంది వస్తారేమని భావించారు. కానీ భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా వెలుగొందుతుందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలాగా సమిట్ నిర్వహణ జరగటం వల్ల అనేక మంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్పందన కూడా అనూహ్యంగా వచ్చింది. యువ శాస్త్రవేత్తలు అయితే అంత హడావుడి చేశారంటే అంత హడావుడి చేశారు. ఇంత జరుగుతున్న ఈ నేపథ్యంలో మన దేశం నుంచి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, దాని పేరు గల్గోటియా యూనివర్సిటీ, అండర్లైన్ గల్గోటియా యూనివర్సిటీ, అది నోయిడా నుంచి వచ్చింది. అది ఒక ప్రైవేట్ సంస్థ. వాళ్ళకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే ఒక కేంద్రం కూడా ఉంది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది యూనివర్సిటీలకి యూజీసీ స్థాయిలో ఇస్తారు, అలాగే హెచ్ఆర్డి మినిస్ట్రీ స్థాయిలో ఇస్తారు. దానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు కూడా ఇస్తారు. సో అంత ప్రభావం కలిగిన ఈ గల్గోటియా యూనివర్సిటీ కూడా మంచి ఒక స్టాల్ను పెట్టుకుంది. ఆ స్టాల్లో తాము చేసిన ఆవిష్కరణ చేసింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక రోబో డాగ్ని, రోబో కుక్కను వాళ్ళు తీసుకొచ్చారు. మేమే చేసాము ఇది అని చెప్పి వాళ్ళు ఆ ప్రాంగణంలో ఆ కుక్కను వదిలిపెడితే ఆ కుక్క ప్రాంగణం అంతా కలే తిరుగుతూ వచ్చిన అతిథులందరికీ నమస్కారం చేస్తూ కొన్ని విచిత్రమైన చేష్టలు చేస్తూ అక్కడ వాళ్ళందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది దాని ప్రక్కన నుంచి ఫోటోలు దిగటం, సెల్ఫీలు దిగటం కూడా చేసింది. అంటే అంత ఆర్భాటం చేసింది. సో అంత గొప్ప ఆవిష్కరణ మన దేశం నుంచే జరిగింది. పైగా ఒక యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వాళ్ళు చేశారు అనగానే సాధారణంగానే మీడియా తాలూకు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పడుతుంది. దూరదర్శన్తో ప్రారంభించి దేశంలో ఉన్న అన్ని జాతీయ ఛానళ్ళు కూడా ఆ రోబో డాగ్ చుట్టూ ముట్టారు. ఇంతకీ ఆవిడ ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా వచ్చిన ప్రొఫెసర్ ఆవిడ డాక్టర్ నేహా సింగ్ దాని చుట్టూ దాని ప్రక్కనే తిరుగుతున్నారు. ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక గల్గోటియా యూనివర్సిటీకి ఆవిడ దీని గురించి చెప్పాలి. సో మైకులన్నీ పెట్టేశారు. ముఖ్యంగా దూరదర్శన్ వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పగానే ఆవిడ ఏం చెప్పారంటే, ఈ రోబో డాగ్ను మేమే తయారు చేశాము,
చాలా కష్టపడాల్సి వచ్చింది. మా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దానికి మేము 350 కోట్ల రూపాయలు కేటాయించి దాని ద్వారా ఏఐకి సంబంధించిన అనేక పరిశోధనలు చేస్తున్నాము, ఆవిష్కరణలు చేస్తున్నామని చెప్పి పనిలో పనిగా దాన్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఆవిడ ప్రయత్నించారు. అలాగే ఇంకో ప్రక్కన ఉన్న ఒక తళతళ మెరుస్తున్న ఒక డ్రోన్ను కూడా చూపించారు. అది చాలా సూక్ష్మంగా ఉంది, చాలా గొప్ప పనులు చేస్తుంది, అన్ని రకాల వ్యాపకాలు చేయడానికి ఆ డ్రోన్ పనికొస్తుందని చెప్పి దాన్ని కూడా పరిచయం చేసింది. అబ్బయ్య, మన దేశం పరువు కాపాడింది ఈవిడ, చాలా మంచి ఆవిష్కరణలు చేసిందని చెప్పి వచ్చిన వాళ్ళందరూ, ఆ సదస్సుకు వచ్చిన దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. టెక్ దిగ్గజాలని చెప్తున్నారు. మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ మనవాడే, అలాగే సత్య నాదెండ్ల, ఇలా అసలు రాని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తుంది కనుక గతంలో కొన్ని దేశాలు నిర్వహించినా కూడా మన తాలూకు ప్రత్యేకత చూపించాలి. 145 కోట్ల ప్రజల తాలూకు హృదయ స్పందనలాగా ఈ కార్యక్రమం ఉండాలి అని చెప్పి ప్రధాని చాలా దీనిగా సీరియస్గా తీసుకున్నారు. దీనికి ఒక మంత్రి గారు, అంటే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉంచారు. ఇంకా మిగతా మంత్రులు కూడా దీనికోసం చాలా పనిచేశారు. సో గల్గోటియా యూనివర్సిటీ రూపొందించిన ఈ రోబో డాగ్, అలాగే ఆ డ్రోన్ ఇవి రెండు చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. ఉన్నట్టుండి సడన్గా చైనా నుంచి వాళ్ళు ఒక మెయిల్ పంపించారు, ఒక ట్వీట్ చేశారు. ఆ రోబో కుక్క మాది, మేము తయారు చేశాం, వాళ్ళు మా దగ్గర కొనుగోలు చేశారు అని ఒక బాంబు పేల్చారు. అలాగే డ్రోన్ కూడా వీళ్ళ సొంతం కాదట, అది కొరియా నుంచి కొనుగోలు చేశారట. దాని తాలూకు ఆ రిసీట్లు, ఇన్వాయిస్లు కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టేసరికి అందరూ షాక్ తినాల్సి వచ్చింది. ఇప్పటిదాకా దేశం గర్వించదగ్గ ఒక ఆవిష్కరణ చేశారని అందరూ పొగుడుతలతో ముంచెత్తుతుంటే సడన్గా ఈ వార్త రావడం అనేది ఇదేంటారో దాంట్లో క్రెడిట్ చోరీ అంటాం కదా, ఆ క్రెడిట్ చోరీ చేసి ఇవి మేమే తయారు చేశామని ఆ గల్గోటియా యూనివర్సిటీ బరితెగించి చెప్పడం అనేది చాలా పెద్ద బూమ్రాంగ్ అయిపోయింది. దాంతో యూనివర్సిటీ మేల్కొని సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. నేహా సింగ్ అనే ఆవిడకి అసలు అవగాహన లేదు సరిగా దాని మీద, అందుకే ఏంటి అవాకులు చెవాకులు పేలింది. పైగా ఆ టీవీ కెమెరాలు చూడగానే ఆవిడకి ఉత్సాహం పెరిగిపోయి ఏదేదో మాట్లాడేసింది. అది మా ఆవిష్కరణ కాదు, మన్నించాలి అని చెప్పి యూనివర్సిటీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇక ఇది ఎప్పుడైతే దేశం తాలూకు గౌరవానికి ముడిపడి ఉందో ఆ దేశం అంతా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక అశ్విని వైష్ణవ్ గారు కూడా క్షమాపణలు చెప్పారు. ఈ తప్పు దొరికింది, ఇది పొరపాటున వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించేలా చేశారు అని చెప్పి వాళ్ళు పనిష్మెంట్ చేస్తామని చెప్పి ఆయన కూడా సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ముందు అర్జెంటుగా ఆ స్టాల్ పీకేయండి, అక్కడి నుంచి గల్గోటియా నుంచి ఇక్కడి నుంచి పంపించేసేయండి అని చెప్పి హుకుం జారీ చేసేదాకా వచ్చింది. సో ఇది డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మళ్ళా ఆ యూనివర్సిటీ ఇంకొక అడుగు ముందుకేసి ఈసారి ఏం చెప్పిందంటే, ముందేమో అంగీకరించారు, ఏదో ఆవిడ నేహా సింగ్ అత్యుత్సాహం ప్రదర్శించింది అంతే తప్ప అది మా ఆవిష్కరణ కాదని ఒప్పుకున్న ఆ యూనివర్సిటీ ఇప్పుడు మళ్ళా మాట మార్చేసి ఎవరో గిట్టని వాళ్ళు, మా ప్రత్యర్థులు, మాతో పోటీగా ఉన్నవాళ్ళు ఈ ప్రచారం అంతా చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేసింది. అప్పటికే మంత్రి అశ్విని వైష్ణవ్ క్షమాపణ చెప్పిన విషయం వాళ్ళకి అప్పటికి కానీ చేరలేదు. అప్పుడు మళ్ళీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నించింది. దాంతో స్టాల్ ఇక్కడి నుంచి తీసేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణగా చెప్పుకుంటున్న ఆ గొప్పతనాన్ని క్షణాల్లో నీరుగారిపోయేలాగా చేయటం వల్ల ఇందాక నేను చెప్పినట్టు 140 కోట్ల మంది జనం తాలూకు ప్రైడ్ అది ఏదైతే ఉందో అది పూర్తిగా, అంటే అఫ్కోర్స్ కొందరు చేసిన తప్పులు అందరికీ ఆపాదించడం, నిర్వాహకులు చాలా చాలా జాగ్రత్తలు తీసుకునే చేస్తారు. కానీ అది ఎలా జరిగిందో అనేది మళ్ళీ కొంచెం ముందుకెళ్దాం. ఇంకా ఇప్పుడు అస్సలు కట్ చేస్తే ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇక దీని గురించి ఆరా తీస్తే అసలు ఏంటి ఈ గల్గోటియా యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, ఇంత దాకా ఎలా రాగలిగింది అది దాని కనుక సాధిస్తే ఇంకా చాలా విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి.
అది ఒక ప్రైవేట్ జైన్స్ తాలూకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నోయిడాలో అత్యంత ఆర్భాటంగా పెట్టుకున్నారు. ఛాన్సలర్లు, చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లు మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. కొంతమంది ఫ్యాకల్టీని మాత్రం బయట నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఎలా వచ్చిందో దానికి కూడా కొంత లింక్ ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా పేరుగాంచిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యకు సంబంధించి వ్యాపారాలను చేస్తున్నారు కనుక వీళ్ళు ప్రముఖుల లిస్టులో ఉండిపోతారు. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన ఉత్సవానికి కూడా ఆ యూనివర్సిటీ తాలూకు చైర్మన్కి ఆహ్వానం అందిందంటే ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నట్టో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ లింకుల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకున్న ఈ పెద్దలతో ఉన్న ఈ సత్సంబంధాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని కేటాయించారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇవ్వడానికి చాలా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ అన్ని రంగాల్లో అత్యంత ప్రతిష్టను లేకపోతే ప్రభావాన్ని కలిగి ఉన్న యూనివర్సిటీ. ఎన్నోసార్లు అప్లై చేసినా కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది రాలేదు. ఇది 10 ఏళ్ల లోపే ముందు ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని మొత్తానికి సాధించారు. అంటే అద్దాల మేడలు, రకరకాల ఏసీ గదులు అవన్నీ చూపించి వాటినే ఏమంటారు మౌలిక సదుపాయాలాగా చూపించి మొత్తానికి మేనేజ్ చేశారు. ఆ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వ పెద్దల అండ వాళ్ళకు ఉంది అనేది దాంతో ఖాయమైపోయింది. ఇంకా 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 దురాగతాలు చేస్తూనే వచ్చారు. వీళ్ళకి ఎన్ఆర్ఏఎఫ్ అని ర్యాంక్ ఒకటి ఉంటుంది. అది యూజీసీ ఆధ్వర్యంలో ఒక నేషనల్ బాడీ సంస్థ. అది ఆ సంస్థ ప్రతి ఏడాది మదింపు చేస్తూ ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి ఎంత ర్యాంక్ ఉంది, ప్రపంచ స్థాయి ర్యాంకులతో సరిపోల్చి చేస్తూ ఉంటుంది అనమాట. టాప్ 10 టాప్ 100 అలాగా. దానికి 100, 150 మధ్యలో బ్యాండ్ అంటారు దాన్ని. ఆ బ్యాండ్లో ఆ యూనివర్సిటీకి ర్యాంక్ వచ్చింది. సేమ్ అదే ర్యాంకు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి కూడా వచ్చింది. ఓకే, ఎన్ఐఆర్ ఆఫ్ కోర్స్ ఓవరాల్ 38th ర్యాంక్ వచ్చినప్పటికీ స్టేట్లో మన నేషనల్లో. బట్ అదే బ్యాండ్లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఎందుకు నేను కంపేర్ చేస్తున్నానంటే ఆంధ్ర యూనివర్సిటీకి అన్ని విధాల అర్హతలు ఉన్నా కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది రాకపోవడం అనే దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో మొత్తానికి వాళ్ళు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సంపాదించారు. ఇంకా బరి తెగించి వాళ్ళు ఆవిడ చెప్పింది కదా నేహా సింగ్, ఒక మన 350 కోట్ల రూపాయలు ఒక్క ఏఐ డెవలప్ చేయడానికే మా యూనివర్సిటీ కేటాయించిందంటే దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కలిపి కూడా అంత చేసి ఉండరు. మేము అంత చేసామని అంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం కూడా పెద్దవాళ్ళ తాలూకు ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి అనుకున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఒక యూనివర్సిటీ తాలూకు గొప్పతనం ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే పేటెంట్స్ అంటారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి పేటెంట్స్ పెడతారు. కొత్త ఆవిష్కరణలకు వాళ్ళే చేశారని పేటెంట్ రైట్స్ అంటారు వాటిని. ఆ పేటెంట్ రైట్స్కి సంవత్సరానికి ఒక్కొక్క ఆవిష్కరణ గురించి అప్లై చేస్తారు. ఈ గల్గోటియా యూనివర్సిటీ ఏకంగా 10,089 పేటెంట్స్కి అప్లై చేసింది. 10,089 పేటెంట్స్ అంటే ఎంత హైరాణ చేసిందో, ఆర్భాటం చేసిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంత చేస్తే ఒక్క పేటెంట్ కూడా వాళ్ళకి శాంక్షన్ కాలేదు. సో దేశం మొత్తం మీద ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, ఎన్ని IIITలు ఉన్నాయి, అక్కడ జరిగే ఆవిష్కరణల కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతాయా అనేది ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఇదే సందర్భంగా దేశంలో ఉన్న అన్ని ఐఐటీలు, అన్ని IIITలు కలిపితే 800 పేటెంట్స్ మాత్రమే అప్లై చేస్తే వాటిల్లో సగం దాకా వివిధ ఐఐటీలకి వచ్చినాయి. దీనికి 1089 పేటెంట్స్ అప్లై చేస్తే ఒక్క పేటెంట్ కూడా రాలేదు. అంటే అప్లికేషన్ బట్టి దీనికి కూడా ఒక మతలబు ఉంది. ఎందుకు మరి ఒక్క పేటెంట్ కూడా రాకుండా 1089 పేటెంట్స్ అప్లై చేసినా కూడా ఒక్కటి కూడా రాలేదు. అయినా సరే ఎందుకు అప్లై చేసింది దానికి ఒక చిన్న మతలబు కూడా ఉంది అక్కడ. అదేంటంటే ఒక్కో పేటెంట్ని అప్లై చేస్తే ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం వస్తుంది. మీరు ఏదన్నా ఒక ఆవిష్కరణ కోసం పేటెంట్ చేస్తే అది మీరు గవర్నమెంట్కి తెలియజేయాలా. యూజీసీ ద్వారా దానికి 2 లక్షల రూపాయలు, ఎందుకంటే అదంతా సిద్ధం చేయడానికి మీకు అయ్యే ఖర్చు కింద ఒక 2 లక్షల రూపాయలు ఇస్తారు ఒక్కో పేటెంట్కి. సో 1089 పేటెంట్స్ అప్లై చేశారంటే
ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని ఉంటారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంతటితో ఆగదు. ఆ యూనివర్సిటీ ఇన్ని పేటెంట్లు అప్లై చేసింది, ఇంతలో ర్యాంక్ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంక్ ఉంది, న్యాక్ A+ కూడా ఉంది. కనుక ఈ యూనివర్సిటీ ఫీజులు ఎంతైనా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. సో మెయిన్ అల్టిమేట్గా లింక్ అది. సో ఈ ర్యాంకులు లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్లో చేసే ఆర్భాటాలు, ఎన్ఆర్ఐఎఫ్ఐ ర్యాంకులు లేకపోతే గ్రేడ్లు, ఇవన్నీ లింక్ అయి ఉండేది దేనికంటే ఫీజులు పెంచుకోవడానికి. సో వాళ్ళు అల్టిమేట్గా వ్యాపారం చేస్తున్నారు కనుక ఎంతైనా ఫీజులు పెంచుకునే వెసులుబాటు దాని ద్వారా వస్తుంది. సో ఆ కుట్రకు దాన్నంతా మనం కొంచెం లోతుగా కనుక చూస్తే ఇదేదో విషస్ సర్కిల్ లాంటి ఒక కుంభకోణంలాగా మనకు అనిపిస్తుంది. ఎస్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎక్కువ శాతం ఇలాంటివే చేస్తాయి. ఆ మధ్య మన రాష్ట్రంలో కూడా ఒక యూనివర్సిటీ, ఎందుకు పేరు చెప్పకుండా ఉండటం, కేఎల్ యూనివర్సిటీ అనేది ఆ హోటల్కి వెళ్ళి న్యాక్ ప్రతినిధులకు విజిట్కి వచ్చిన వాళ్ళకి కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వబోతూ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. సో ప్రైవేట్ యూనివర్సిటీలకు వచ్చే ర్యాంకులు లేకపోతే గ్రేడ్లు ఇవన్నీ వాస్తవమైనవి కాదు, ఎలాగోలాగో మేనేజ్ చేసి తీసుకొస్తారని చెప్పి దాంతో అయిపోయింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ యాజమాన్యము ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని మేము తప్పు చేసాము, లేకపోతే అది మా ఆవిష్కరణ కాదు, లేకపోతే ఒక నేహా సింగ్ లాంటి ఒక ప్రొఫెసర్ని బలి చేసేదానికి వాళ్ళు చేశారు. కానీ వాళ్ళు ఒత్తాసు లేకుండా, వాళ్ళు చెప్పకుండా ఆవిడ ఇవన్నీ చేస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకం. అయితే ఇది ఇక్కడికిక్కడే జరిగిన తప్పు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఇంకొక బ్లండర్ కూడా వాళ్ళు చేశారు. ఈ సదస్సు మన ఫిబ్రవరి 17 నుంచి 19 మధ్యలో 3 రోజుల పాటు సదస్సు జరిగింది కదా, మన ఈ AI సమిట్. ఆ సందర్భంగా అన్ని ప్రముఖ జాతీయ పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఆ యూనివర్సిటీ, గల్గోటి ఆ యూనివర్సిటీ. ఎందుకు? మీడియాని మేనేజ్ చేయడానికి. సో మీడియాని మేనేజ్ చేస్తే వాళ్ళ ర్యాంకులు అన్నీ వాస్తవం కింద వాళ్ళు రాసేస్తారనే ఒక అపోహ. కానీ ఎక్కడో చోట అది బయటపడుతుంది కదా. ఫ్రంట్ పేజీలో ఆ కుక్క బొమ్మ వేసి AI ఆవిష్కరణ గల్గోటియాస్ ఇన్వెన్షన్ అని చెప్పి ఒక పెద్ద యాడ్ ఇచ్చింది. సో ఇక్కడికిక్కడే నేహా సింగ్ తప్పు చేసింది అని చెప్పడానికి దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఆ కార్యక్రమం సమిట్ ప్రారంభానికి దాన్ని మనం కట్టన్ రైజర్ అంటాం, దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఫ్రంట్ పేజ్ యాడ్ ఇంగ్లీష్ పత్రికలు అంటే కోట్లలో ఉంటుంది, కోట్లలో ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇది మాదే ఆవిష్కరణ అని చెప్పిన వాళ్ళు ఇక్కడ బొంకాలని చూస్తే ఎవరిని మోసం చేయడానికి. సో ఇది కూడా ఒక అంశంగా మనం పెట్టుకోవాలి. రోబోడాగ్ విషయంలో పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడైతే క్షమాపణ చెప్పడం, లేకపోతే ఆ సమిట్ నుంచి విత్డ్రా అయిపోవడం అదంతా ఓకే అనుకున్నా కూడా ఇది మాత్రం ఎక్కడ కాదనలేని వాస్తవం, రుజువులతో సహా ఇది నిరూపణ అయ్యింది. ఏది A1 మేధస్సుతో మేము ఈ రోబోడాగ్ను కనిపెట్టాము, ఇంకా ఎన్నో మైల్స్ టు గో అని ఏదో ఒక పెద్ద యాడ్ ప్రముఖ జాతీయ పత్రికలు అన్నిట్లో ఇవ్వడం అనేది వాళ్ళు బరితెగింపుకి పరాకాష్ఠగా మనం చెప్పుకోవాలి. సో ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల దేశం పరువు పోకపోయినా కనీసం ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ తప్పిదానికి దేశానికి ఏం సంబంధం లేకపోవచ్చు, కానీ దేశంలో ఉన్న ఒకానొక ప్రైవేట్ యూనివర్సిటీ కనుక ఎంతో కొంత ఆ మచ్చ దేశం మీద కూడా పడే ఆస్కారం ఉంది. అందుకే ఇటువంటి విషయాల్లో ఎక్కడైనా నేతలు లేకపోతే నిర్వాహకులు, ప్రభుత్వాలు కొంచెం మేల్కొని, ఎందువలనంటే ఇంత పెద్ద ఆవిష్కరణ జరిగిందని చెప్పినప్పుడు మనకి ఎంత పెద్ద యంత్రాంగం ఉంటుంది, ఆ నిర్వహణ చేసే వాళ్ళలో కూడా ఎక్స్పర్ట్స్ ఉండుంటారు, AI ఎక్స్పర్ట్లు. వాళ్ళు కనీసం అది పరిశీలించి అవునా కాదా, దాన్ని మనం ఎగ్జిబిషన్లో పెట్టడానికి ఆస్కారం ఉందా లేదా, ఎలిజిబిలిటీ దాన్ని మనం ఏమంటాం అర్హత ఉందా లేదా అని చూడకుండానే వాళ్ళు వదిలేస్తారా? కానీ ఎంత దారుణమైన అంశం ఇది. సో నిర్వాహకుల కుమ్మక్క ఇదంతా జరిగిందని మాత్రం మనం అనం, ఎందుకంటే అంత పెద్ద అపోహ వేయటం తప్పే. నిర్వాహకులను కూడా వీళ్ళు ఆదమర్చేలాగా చేసి లోపలికి వచ్చారనే దాన్ని మనం చేసుకోవాలి. సో అడ్డదారుల్లో లబ్ధి పొందాలనుకునే ఇలాంటి బోగస్ గాళ్లకు ఒత్తాసు పలకటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే వ్యక్తుల కంటే దేశం ముఖ్యం, దేశ ప్రతిష్ట అంతకంటే ముఖ్యం. ఇది ఈ గల్గోటియా యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ సృష్టించిన ఒక అల్లకొల్లానికి సంబంధించిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మరో ముఖ్యమైన అంశంతో మళ్ళా నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.